విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు సంఘం ప్రార్థించినప్పుడు ఏం చేశాయి? సంఖ్యలు తెగిపోయాయి. పేతురు విడుదల పొందుకున్నాడు. పేతురు విడుదల పొందుకున్నట్టుగానే మనము ఏ సంఖ్యలతో ఏ బంధకాల్లో ఉన్నా మనల్ని విడిపించగల శక్తిమంతుడని మనం విశ్వాసంతో ప్రార్థించాలి. సంఘం కొరకు ప్రార్థించాలి, సంఘ సేవకుల కొరకు ప్రార్థించాలి, సువార్థికుల కొరకు ప్రార్థించాలి, రక్షణ లేనటువంటి వారి కొరకు ప్రార్థించాలి. రక్షింపబడిన వారు తప్పిపోకుండా పడిపోకుండా దేవుళ్ళో బలపడాలని మనం ప్రార్థన చేయాలి. అందరి కోసం సంఘం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సంఘం ప్రార్థన చేసినప్పుడు ఈ సువార్త లోకమంతటా ప్రకటింపబడుతుంది. ప్రకటింపబడిన తర్వాత అందరూ రక్షింపబడతారు. యేసు ప్రభు వారు మళ్ళీ తిరిగి త్వరలో రానే ఉన్నారు కాబట్టి అందరూ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడాలి. సిద్ధపడని వాళ్ళని మనము సిద్ధపరచాలి.